అలాంటి వీరుడి చరిత్ర మధ్యలో కనుమరుగైంది. ఆయన చేతిలో కుక్క చావు చచ్చిన సలార్ మసూద్ను ఘాజాగా కీర్తిస్తూ దర్గా కట్టుకొని ఏటా స్మరించుకుంటున్నారు. అయితే ఈసారి మీ పప్పులు ఉడకవు, ఒక విదేశీ దురాక్రమణదారుణ్ణి గౌరవించుకుంటామంటే ఇక్కడ చెల్లదు, యూపీలో సంబల్లో చెల్లదని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు అక్కడ నాయకుడు ఆదిత్యనాథ్ యోగి ఉన్నాడు కదా. మరి ఎంతో మందిని ఊచకోత కోసిన వాడి కోసము వాడిని గౌరవించడం ఏంటి, వాడి దర్గా దగ్గర వేడుక చేయడం ఏంటి, దర్గా కట్టనేసి హిందువులు అభ్యంతరం చెప్తున్నారు. దీనిలో జిల్లా యంత్రాంగానికి కూడా తప్పట్లేదు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండడానికి ఈసారి నేజా మేళాకు అధికార యంత్రాంగం అనుమతి ఇవ్వలేదన్నమాట. నమస్తే. సంభాల్, యూపీలోని సంభాల్ ఈ మధ్య కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈసారి కూడా మళ్ళీ కొన్ని రోజులుగా సంభాల్ గురించే వార్తలు. నేజా మేళా ప్రతి సంవత్సరం కూడా సంభాల్లో ఘనంగా నిర్వహించుకుంటారు ముస్లింలు నేజా మేళాను. అయితే ఈసారి ఆ మేళాకు, ఆ ఉత్సవానికి అనుమతి ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం నిరాకరించింది. ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. అంతేకాదు భద్రతా కారణాల దృష్ట్యా కూడా అనుమతి ఇవ్వడం కుదరదు ఈసారని స్పష్టం చేశారు అధికారులు. అంతేకాదు నేజా మేళా మేనేజ్మెంట్ కమిటీ ఆఫీసు బేరర్లతో 5గురితో ఒక్కొక్కరితో 5 లక్షల చొప్పున పూచీకట్టు కూడా కట్టించుకున్నారు అధికారులు. అంటే మేము పర్మిషన్ ఇవ్వట్లేదు, అయినా సరే మీరు రోడ్డు మీదకి వచ్చి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు సంభాల్ ఏఎస్పీ. అంటే సంప్రదాయకంగా కూడా అంటే కొన్ని శతాబ్దాలుగా హోలీ తర్వాత వచ్చే 2వ మంగళవారం ఈ నేజా మేళాను నిర్వహించుకుంటారు స్థానిక ముస్లింలు. ఆ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తారు. 30 అడుగుల స్తంభంపై ఆకుపచ్చ జెండా ఎగరవేస్తారు అక్కడ. అయితే సయ్యద్ సలార్ మసూద్ ఘాజీ గౌరవార్థం ఈ మేళాన్ని నిర్వహించుకుంటారు ముస్లింలు. ఈసారి అనుమతి కోసం కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు కొంతకాలంగా. అయితే మార్చి 17న వాళ్ళు సంబాల్ ఏఎస్పీ శిరీష్ చంద్రతో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేళా గురించి, చరిత్ర గురించి తెలుసుకున్న ఆయన పర్మిషన్ ఇవ్వడం కుదరదు, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సంభాల్లో ఈ వేడుకకు, ఈ మేళాకు, ఈ జాతరకు పర్మిషన్ ఇవ్వడం కుదరదని తేల్చేశారు. అయితే కొన్నేళ్లుగా దాని మీద వివాదాలు అయితే నడుస్తూనే ఉన్నాయి. ప్రతి ఏటా కూడా మార్చి 25 నుంచి 27 వరకు ఈ నేజా మేళా జరుగుతుంది. అయితే స్థానికులు ఎప్పటికప్పుడు అభ్యంతర పెడుతూ ఉన్నా సరే సంభాల్లో ఏంటంటే 80% ముస్లిమ్స్ ఉంటారు. సంభాల్లో ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉన్న పట్టణం అదని చెప్పొచ్చు సంభాల్. అయితే కొందరు అక్కడ స్థానికులు, హిందువులు, కొందరు అభ్యంతర పెడుతున్నా సరే ఆ వేడుకైతే నిర్వహిస్తూ వస్తున్నారు. మరి ఎందుకు అభ్యంతర పెడుతున్నారు హిందువులు, అక్కడున్న కొందరు భారతీయులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు అంటే, సయ్యద్ సలార్ మసూద్ అనేవాడు భారతదేశాన్ని దోచుకున్న దురాక్రమణదారుల్లో ఒకడు. వేలాది మంది హిందువులను ఊచకోత కోసిన క్రూరుడు. సోమనాథ్ ఆలయం వంటి ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసి అక్కడి నిధులను కొల్లగొట్టి, ఇందాక చెప్పిన కదా ఎందరినో ఊచకోత కోసిన వాడికి గౌరవం ఏంటనేది స్థానికుల ప్రశ్న, హిందువుల ప్రశ్న, భారతీయుల ప్రశ్న. అయితే శతాబ్దాలుగా సలార్ మసూద్ని గౌరవిస్తుండొచ్చు కానీ ఇక నుంచి కుదరదు, మేళాకు అనుమతి ఉండదని యూపీ అధికారులు ఖచ్చితంగా ఈసారి తేల్చి చెప్పేశారు కమిటీకి. అంతేకాదు సంభల్లో చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ నుంచి కూడా విజ్ఞాపనలు వచ్చినాయి. మేళాకు అనుమతి ఇవ్వద్దు, ఒక దేశద్రోహి, ఒక దురాక్రమణదారుని గుర్తించడము, గౌరవించడము, స్మరించుకోవడం ఏంటి, అతని గౌరవార్థం వేడుక చేసుకోవడం ఏంటి, దయచేసి మీరు అనుమతి ఇవ్వద్దని స్థానికుల నుంచి కూడా విజ్ఞాపనలు వస్తున్నాయి. కాబట్టి మేము అనుమతిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలగొచ్చు అంటూ ఏఎస్పీ హెచ్చరించారు. ఇక అనుమతి లేకుండా నిర్వహించాలని చూస్తే, వేడుక మేళాను నిర్వహిస్తే వారిని దేశద్రోహులుగా భావించాల్సి వస్తుంది, కఠిన చర్యలు కూడా ఉంటాయి చట్ట ప్రకారం అని కూడా ఆయన గట్టిగానే హెచ్చరించారు. ఘాజీ గురించి ఇంతకాలం తెలియనప్పుడు సరే అతను ఎంత క్రూరుడో తెలిసిన తర్వాత స్మరించుకోవడం, గౌరవించుకోవడం ఏంటని చాలామంది అంటున్నమాట. అసలైతే 2023 నుంచి కూడా స్థానికుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి నేజా మేళా మీద. అంటే వాళ్ళు వివాదాస్పద ఒక చారిత్రక సంబంధాన్ని ప్రస్తావిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మతపరమైన ప్రాధాన్యతను కొనసాగిస్తూ దాన్ని వాళ్ళ మతం వేడుకగా చూస్తున్నారు కనుక ఆ ప్రాధాన్యతను తగ్గించకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేజా మేళా అని కాకుండా సద్భావన మేళా పేరుతో దాన్ని కంటిన్యూ చేస్తే అభ్యంతరం లేదని స్థానికులు చెప్పారు. జిల్లా యంత్రాంగం కూడా అట్లనే అనుకున్నది.
అయితే నాటి అధికారుల ప్రతిపాదనను నిజామేళా కమిటీ ఒప్పుకోలేదు. అప్పుడు కోర్టుకు కూడా వెళ్ళింది ఈ విషయము. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ డాక్టర్ వందన మిశ్రా అయితే మొదట్లో అసలు ఆమె మేళాకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. కానీ సద్భావన మేళా అయితే బాగానే ఉంటుంది, పేరు మార్చుకుంటే మేళా జరుపుకోవచ్చు అన్నది కానీ ముందు ఒప్పుకున్న కమిటీ తర్వాత అంగీకరించలేదు. నిజామేళాను అక్కడే ఘాజీకి గౌరవార్థమే జరుపుకుంటామని చెప్పడంతో ఆ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఇక సయ్యద్ సలార్ మసూద్ ఏంటి ఈ ఘాజీ ఎవరు, ఏంటి, జ్ఞాపకార్థం ఎందుకు నిర్వహిస్తున్నారంటే పూర్తిగా ఆ రోజైతే ముస్లిం సంప్రదాయ జెండాతోనే ఊరేగింపు నిర్వహిస్తారు. పట్టణం అంతా కూడా బహ్రేచిలోని సలార్ ఘాజీ దర్గా దగ్గర ప్రార్థనలు చేస్తారు. అసలు ఏంటి ఈ సలార్ మసూద్ చరిత్ర ఏంది? నిజంగా అతన్ని భారతీయులు స్మరించుకోవాలా? ఈ నేలపై అతని గౌరవార్థం జాతర నిర్వహించాలా అంటే అస్సలు కాదు. ఎందుకంటే వాడొక దేశద్రోహి. భారతదేశం మీదకి దండెత్తి వచ్చి వేలాది ఆలయాలను కొల్లగొట్టి వేలాది మంది హిందువులను ఊచకోత కోసిన గజనీ మహమ్మద్ మేనల్లుడు అతడు చేసిన పనులు కూడా ఇవే. గజనీ మహమ్మద్ గురించి తెలుసు. 17 సార్లు ఈ దేశం మీద దండెత్తి ఈ రత్నగర్భను కొల్లగొట్టినవాడు. ఎన్నో ఆలయాలు ధ్వంసం చేశాడు. బలవంతంగా మత మార్పిళ్లకు పాల్పడ్డాడు. ఇక మేనమామ అడుగులో అడుగేస్తూ వీడు బయలుదేరాడు భారత్కి. తన తుర్కియా నుంచి సేనలను తీసుకొని బహ్రెయిచ్లోని సూరజ్కుండ ఆలయంతో పాటు సోమనాథ్ ఆలయాన్ని కూడా కొల్లగొట్టుకెళ్లాడు, ధ్వంసం చేశాడు. ఇక 1034లో అంటే మసూద్ చనిపోయాక బహ్రెయిచ్లో సమాధి కట్టారు వాళ్ళు. కాలక్రమంలో ఆ ప్రాంతం స్థానికులకు ఒక పర్యాటక స్థలంగా మారిపోయింది. 1250లో నజీరుద్దీన్ మహమ్మద్ అనే ఢిల్లీ నవాబు, అప్పుడు ఢిల్లీని ఏలిన నజీరుద్దీన్ మహమ్మద్ ఆ సమాధిని పెద్దగా అభివృద్ధి చేశాడు. ముస్లిం పాలకుల సందర్శనలు, భక్తుల విరాళాలతో క్రమంగా ఆ సమాధి ఒక దర్గాగా మారిపోయింది. అలా కొన్ని శతాబ్దాలుగా ముస్లింలు నిజామేళాగా మతపరమైన వేడుకను అక్కడ నిర్వహించుకుంటూ వస్తున్నారు సంభాల్లో. మసూద్ను ఒక గొప్ప వీరుడుగా, సలార్ మసూద్ను ఒక గొప్ప వీరుడుగా అక్కడ కీర్తిస్తూ ఉత్సవాలు చేస్తుంటే హిందువులు ఒక దురాక్రమణదారుడిగా, ఆలయాల విధ్వంసకుడిగా చూస్తూ వస్తున్నారు. ఇక ఈ మధ్య ఒక వక్రీకరించిన చరిత్ర పాఠాల పునఃపరిశీలన కూడా జరుగుతుంది మధ్యకాలంలో. దీంతో అక్కడ మరుగున పడిన రాజా సుహైల్ దేవ్ విజయ గాథకు గుర్తింపు వచ్చింది. క్రమంగా సుహైల్ దేవ్ను చారిత్రక వీరుడుగా, ఒక గొప్ప వీరుడుగా, గొప్ప రాజుగా నిలిపే ఒక పనులు మొదలైనని చెప్పొచ్చు స్థానికంగా. అలా సలార్ మసూద్ దుర్మార్గాలు అందరికీ అంటే ఈ తరానికి తెలిసి వస్తున్నాయి. ఇక ప్రజల నుంచి కూడా అతన్ని గౌరవించుకుంటూ కీర్తిస్తూ దర్గా దగ్గర వేడుక చేయడం పట్ల స్థానికుల నుంచి కూడా అభ్యంతరాలు వస్తుండడంతో అధికారుల ఆలోచనలో పడ్డారు. ఇక ఈసారి అయితే అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. అయితే ఈ నిర్ణయానికి అంటే కొన్ని రోజులుగా అక్కడ ఈ నిజామేళా వివాదాస్పదం అవుతున్న హిందువుల అభ్యంతరాలు తెలుపుతున్నా ఏమీ చేయలేని స్థితిలో అధికారులు ఉన్నారు. అయితే ఇప్పుడు దీన్ని ఎందుకు అంత కరాఖండిగా వేడుక జరగడానికి లేదని ఎందుకు చెప్పారంటే చూస్తున్నాం 3 నెలలుగా జరిగిన ఘటనలు. అక్కడ సర్వే కోసం వెళ్ళిన ఆర్కియలాజికల్ సర్వే అధికారుల మీద దాడులు చేశారు. రాళ్ళు, ఇటుక రాళ్లతో, పెద్ద పెద్ద బండలతో, రాళ్లతో, ఇటుకలతో దాడి చేసిన పరిస్థితి. కాల్పులు జరిగినాయి ఆ సందర్భంగా. ఇక సంభాల్లో తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. 40 ఏళ్ల తర్వాత అక్కడ హోలీ జరిగింది. అంటే బిక్కుమంటూ ఉంటున్న పరిస్థితి. అక్కడ 20% ఉన్న మైనార్టీలుగా ఉన్న, అంటే పట్టణం వరకు మైనార్టీలుగా ఉన్న హిందువులు బయటికి వెళ్ళలేని పరిస్థితి. అసలు కలెక్టర్లు, ఎస్పీలు కూడా అక్కడ ఉండరు. జిల్లా హెడ్ క్వార్టర్ అయినా మొన్నటి వరకు కూడా పోలీసులు కూడా వెళ్ళడానికి ధైర్యం లేని పరిస్థితి. వెళ్తే రాళ్ల దాడి చేశారు కదా, ట్రక్లతో నింపు పెట్టుకొని ముందే రాళ్లతో దాడి చేసిన పరిస్థితి అధికార యంత్రాంగం వెళ్తే. అయితే దానిపై కొంచెం సీరియస్గా దృష్టి పెట్టింది యూపీ గవర్నమెంట్, ముఖ్యంగా ఆదిత్యనాథ్ యోగి. ఎక్కడికక్కడ ఈ అంటే అరాచకాలు తగ్గుతూ వస్తున్నాయి సంబల్లో క్రమక్రమంగా. మొన్న ప్రశాంతంగా 40 ఏళ్ల తర్వాత అక్కడ హిందువులు హోలీ జరుపుకోగలిగినారు. శుక్రవారం వచ్చిన హోలీని, రంజాన్ శుక్రవారం సందర్భంగా అటు ప్రశాంతంగా శుక్రవారం ప్రార్థనలు జరిగినాయి మసీదుల్లో. ఎక్కడికక్కడ హిందువులు హోలీ ప్రశాంతంగా చక్కగా ఆడుకున్నారు. దీంతో ఈ పరిస్థితుల దృష్ట్యా ఒక సున్నితమైన ప్రాంతంగా, ఒక సమస్యాత్మక ప్రాంతంగా దేశంలోనే సంభాల్ ఇప్పుడు ఉన్నందున ఈ నిజామేళాకు, ఎందుకంటే ఒక విదేశీ దురాక్రమణదారుడు, ఇక్కడ ఎన్నో అరాచకాలకు పాల్పడ్డ క్రూరుడు, అతనికి గౌరవం ఏంటి అని హిందువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అధికారులు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఎల్లుండి అసలైతే మంగళవారం జరగాలి నిజామేళా, దానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పేశారు. ప్రతి సంవత్సరము ఇచ్చినా సరే ఈసారి వీల్లేదు. పోలీసులు హెచ్చరించారు గట్టిగానే. అది సాంస్కృతిక వారసత్వం కాదు, అదొక దుర్మార్గమైన సంప్రదాయం అని కూడా ఏసీపీ శిరీష్ చంద్ర అన్నమాట. మరి సలార్ మసూద్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా.
అతని గౌరవార్థం నేజామేళా చేస్తారు. ఎందుకు అభ్యంతరాలు వస్తున్నాయి హిందూ సమాజం నుంచి అని. మరి సుహల్దేవ్ శౌర్య పరాక్రమాల గురించి కూడా ఇంకొంచెం మనం మాట్లాడుకోవాలి కదా ఇదే వీడియోలో, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. హిందుస్థాన్ను జయించాలని కలలుగన్న గజనీ మహమ్మద్ మేనల్లుడు ఈ సలార్. అతన్ని తన కత్తితో అడ్డుకున్నవాడు సుహేల్దేవ్. టర్కీ నుంచి సలార్ మసూద్ సైన్యం దేశంలోకి చొరబడి అనేక రాజ్యాలను, గ్రామాలను, ఆలయాలను ధ్వంసం చేస్తూ సాగుతూ ముందుకొస్తుంది. చాలామంది చిన్న చిన్న రాజ్యాలు, రాజులు లొంగిపోయారు. ఇది జరిగింది 1033లో. అలా వస్తూ ఉత్తరప్రదేశ్ పశ్చిమ భాగం అవధ్ ప్రాంతాన్ని దగ్గరగా వచ్చాడు వాడు. బహ్రైచ్ వైపు కవాతు కొనసాగుతుంది. అక్కడి రాజే సుహల్దేవ్, శ్రావస్తి రాజు. 1000వ సంవత్సరంలో ఆయన మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించారు. అయితే అందరూ రాజులు లొంగిపోతున్నా ఈ వీరుడు ఎదురు తిరిగాడు సుహేల్దేవ్. సలార్ మసూద్ వస్తున్నాడన్న వార్త అతనికి చేరింది, ఆయనకు చేరింది రాజా సుహల్దేవ్కు. తాను అడ్డుకోకపోతే భారత్ మొత్తం అతని పాలైపోతుందని ఆయనకు అర్థమైంది. మాతృభూమిని కాపాడుకోవాలనుకున్నాడు. కథన రంగంలో దూకాడు. దేశాన్ని పరాయి పాలు కానివ్వకూడదంటూ, కాపాడుకుందామంటూ పొరుగు రాజులకు కూడా వర్తమానం పంపాడు. శత్రువుని కలిసి ఎదుర్కొందాం దేశం కోసం అన్న అతని పిలుపుకు సానుకూలంగా స్పందించారు అనేక మంది హిందూ రాజులు, రాజపూతులు, గుజ్జర్లు, అహిర్లు, ఇంకా స్థానిక నాయకులు కొందరు ఆయన పిలుపుకు స్పందించారు. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న పాలకులు కూడా, చిన్న చిన్న రాజులు కూడా తమ పుణ్యభూమిని కాపాడుకోవడానికి మొదటిసారి తమ విభేదాలను పక్కన పెట్టి జట్టుకట్టారు. బహ్రైచ్కు చేరుకున్నామంటే చాలు దేశాన్ని జయించడం సులభం అనుకున్నాడు సలార్ మసూద్. అయితే అంతకుముందు ఎవరికి వారిగా ఉన్న అక్కడి రాజులు కలిసిపోతారని ఊహించలేదు. అప్పుడే సుహేల్దేవ్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. సలార్ మసూద్ అతని సైన్యం బహ్రైచ్ సమీపానికి వస్తుండగా అక్కడ దట్టమైన అడవులు, చిత్తడి నేలలు ఉంటాయి. అయితే సైన్యం వచ్చే మార్గాలను పూర్తిగా ఎక్కడికక్కడ మూసేశాడు. ఎటు వెళ్ళలేక ఆకలితో చచ్చింది సైన్యం. ఇతర వ్యాధులు అంటే శక్తివంతమైన తుర్కియే సైన్యం పూర్తిగా బలహీనమైంది. ఇక చివరి యుద్ధం. సుహేల్దేవ్ అతని సైన్యం రెట్టించిన ఉత్సాహంతో ముందుకురికింది. కత్తులు, ఈటలు, విల్లులతో మెరుపుదాడి టర్కీ శిబిరంపై భయంకరమైన యుద్ధం అని చెప్పొచ్చు అది. సైన్యాధిపతులు ఒక్కొక్కరిగా నేలకొరిగారు. అస్తవ్యస్తమైన తన సైన్యాన్ని చూసి స్వయంగా ఆయుధం పట్టాడు మసూద్. దీంతో సుహల్దేవ్ కూడా సై అంటూ ముందుకురికాడు. ద్వంద్వ యుద్ధం సాగింది. మసూద్ను కుక్కను కొట్టినట్టు కొట్టి ఆ రణభూమిలోనే చంపేశాడు. రాజే జావడంతో మిగిలిన సైనికులు బెంబెలెత్తిపోయారు. భయపడి పారిపోబోతుంటే వారిని అడ్డుకొని మట్టుబెట్టాడు రాజు. ఏ ఒక్కరిని మైదానం దాటనీయలేదు. అలా ఘాజీ సయ్యద్ సాలార్ మసూద్ను, అతని సైన్యాన్ని చిత్తు చేసిన వీరుడు సుహల్దేవ్. భారతీయ చరిత్రలో విదేశీ ఆక్రమణదారులపై అత్యంత నిర్ణయాత్మక విజయాల్లో బహ్రైచ్ యుద్ధం ఒకటి. దాదాపు శతాబ్దం పాటు, అంటే ఆ యుద్ధం జరిగిన తర్వాత 100 ఏళ్ల పాటు ఏ టర్కీ సైన్యం కూడా ఆ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ధైర్యం చేయలేదంటే ఎంత ప్రభావం చూపాడు సుహల్దేవ్. ఆ యుద్ధం ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. అతని శౌర్య ప్రతాపాలకు సంబంధించిన కథలు ఇప్పటికి కూడా జానపద సంప్రదాయ కళలో ఇంకా మనకు వాళ్ళు స్మరించుకుంటూ ఉంటారు స్థానికులు. అప్పటి శ్రావస్తి రాజ్యం, ఇప్పుడు యూపీ సంబాల్ చుట్టుపక్కల అదంతా కొన్ని జిల్లాల్లో. అలాంటి వీరుడి చరిత్ర మధ్యలో కనుమరుగైంది. ఆయన చేతిలో కుక్క చావు చచ్చిన సలార్ మసూద్ను ఘాజాగా కీర్తిస్తూ దర్గా కట్టుకొని ఏటా స్మరించుకుంటున్నారు. ఇప్పుడు ఔరంగజేబును కూడా గుర్తు చేసుకొని గౌరవించుకుంటున్నారు కదా, అట్లా అన్నమాట. అయితే ఈసారి మీ పప్పులు ఉడకవు. ఒక విదేశీ దురాక్రమణదారుణ్ణి గౌరవించుకుంటామంటే ఇక్కడ చెల్లదు, యూపీలో సంబల్లో చెల్లదని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు అక్కడ నాయకుడు ఆదిత్యనాథ్ యోగి ఉన్నాడు కదా. మరి దీంతో అక్కడ హిందువులు కూడా మేము అసలు ఒప్పుకోము అని చెప్తున్నారు. ఎంతోమందిని ఊచకోత కోసిన వాడి కోసము వాడిని గౌరవించడం ఏంటి, వాడి దర్గా దగ్గర వేడుక చేయడం ఏంటి, దర్గా కట్టనేసి హిందువులు కూడా అభ్యంతరం చెప్తున్నారు. దీనిలో జిల్లా యంత్రాంగానికి కూడా తప్పట్లేదు. శాంతి భద్రతల అంటే సమస్య తలెత్తకుండా ఉండడానికి ఈసారి నేజామేళాకు అధికార యంత్రాంగం అనుమతి ఇవ్వలేదన్నమాట. ఇది సంభల్ అప్డేట్స్. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.